హలో, దిస్ ఈస్ తరుణ్. టుడే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏదంటే సర్వీస్ మార్కెటింగ్. ఇప్పుడు మనం సర్వీస్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటే మన ఇండియాలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెసెస్ చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేవి చాలా హై ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్లో చూసుకుంటే ఎడ్యుకేషన్. మన ఇండియాలో చూసుకుంటే ఎడ్యుకేషన్కి మనం పెట్టినంత అమౌంట్ ఏ కంట్రీలో కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ every okay 90% of the students relieving from బీటెక్ ఎవ్రీవన్ అమీర్పేట్లో కోచింగ్ సెంటర్ కోసం వెళ్తున్నారా లేదా ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక యాన్యువల్ ఇన్కమ్ అమీర్పేట్లో 8,000 crores, ఒక సంవత్సరం ఆదాయం 8,000 కోట్లు వస్తుంది మనకు అమీర్పేట్లో. ఇలానే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇన్ ఇండియా. దాని తర్వాత మనం ఎక్కువగా చూసుకుంటే మాల్స్. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ పెట్టిన వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అంతా టాప్ పొజిషన్లో బిలియనియర్స్గా ఉన్నారు. ఇప్పుడు అలానే చూసుకుంటే ఇంకోటి ఫుడ్. ఇప్పుడు ఫుడ్ అంటే రెస్టారెంట్స్. ఇప్పుడు మన రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు ఏ వస్తువు కొన్నా డిస్కౌంట్ అడుగుతారు, బట్ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు డిస్కౌంట్ అనేది అడగరు. వాళ్ళు దాన్నే బిజినెస్గా చేసుకొని ఇప్పుడు బిర్యానీ అనేది 250కే దొరుకుతుంది, బట్ ఏంటి వాళ్ళు ఫుడ్ మీద 5% వరకు ట్యాక్స్ వేయచ్చు. బట్ అది ఎంతమందికి తెలుసు? సో అది తెలియని చాలామందికి వాళ్ళు 10% వేస్తారు. ఇప్పుడు మాల్స్లో అయితే 15% వరకు ఫుడ్కి వేసుకోవచ్చు. బట్ అదేంటంటే గవర్నమెంట్ ఇవన్నీ గుర్తించే టైం లేదు. సో టైం లేదంటే అక్కడ ప్రజలు తెలుసుకుంటే అప్పుడు క్వశ్చన్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అవుద్ది. బట్ గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. సో మీరు పే చేసే ఫుడ్ బిల్స్లో రెస్టారెంట్లో అయితే 5% కంటే అబవ్ ఉంటే మీరు అక్కడ కేసు వేయచ్చు. వేస్తే వెంటనే మీరు కట్టిన బిల్ అమౌంట్ మొత్తం మీ చేతికి వచ్చేస్తుంది. సో మన ఇండియాలో చూసుకుంటే మనకి ఒకటి ఎడ్యుకేషన్ అవుతుంది, ఒకటి మాల్స్, ఒకటి సెలూన్స్ కూడా ఉంది. సెలూన్స్ ఉన్నాయి, ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ అంటే మన పిజ్జా హట్స్ ఇవన్నీ రెస్టారెంట్స్లోకి వస్తాయి. యూఎస్ పిజ్జా ఇవన్నీ వస్తాయి. డొనాల్డ్స్, స్టార్ బక్స్ ఇవన్నీ కేఎఫ్స్లోకి వస్తాయి. కేఎఫ్స్లోకి వచ్చేసరికి చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. అంటే ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేసే ప్రతి చిన్న బిజినెస్ కేఎఫ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి చాలా బ్రాంచ్లు. ఇప్పుడు హైవే కాఫీ అనేసి ఒకటి వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి చూసుకుంటే వరంగల్ అలాగ వైజాగ్ వచ్చేంత వరకు వాళ్ళ హైవేలో చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ ఇచ్చింది, ఇప్పుడు మనం కాఫీ తాగుతాం, కాఫీ 25 రూపీస్ నుంచి 30 వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు 30 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తే సో వాళ్ళకి అక్కడ ఆ కాఫీ బీన్స్ అనేది 5 రూపీస్ పడితే, మిల్క్ 5 రూపీస్ పడితే, షుగర్ ఇంకా కప్పు వరకు 5 రూపీస్ పడితే 15 రూపీస్కి వాళ్ళకి 15 రూపీస్ ప్రాఫిట్. అంటే 50% ప్రాఫిట్. 50% ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఏమైనా ఉందా? ఇప్పుడు ట్రేడ్ మార్కెటింగ్ గురించి పక్కన పెడితే సర్వీస్ మార్కెటింగ్లో 50% ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. కాఫీ, ఈ టీ, ఈ స్టాల్స్ చూడడానికి చిన్న స్టాలే కానీ పెద్ద మొత్తంలో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతీయ సినిమాలు అంటే గ్లాసు నీళ్ళే, కానీ అవన్నీ కలిపితే సముద్రం అంత ఉంటుంది అన్నట్టు ఈ బిజినెస్లన్నీ చూడడానికి చాలా సింపుల్గా చిన్నగా కనిపిస్తాయి. బట్ అక్కడ ప్రాఫిట్ అనేది 50% ఉంటుంది. వాళ్ళు 5 lakhs పెడితే వాళ్ళకి 10 lakhs వస్తుంది. ఆ 10 lakhs 20 lakhs, 20 lakhs 40 lakhs, 40 80 1.6 అలా పెరుగుతున్న ఇంక్రీజ్ చేస్తూ బ్రాంచెస్ పెంచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బ్రాంచెస్ పెంచడం వల్ల ఏంటంటే వాళ్ళ బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ని ఇంక్రీజ్ చేస్తున్నారంటే బ్రాంచెస్ పెరిగే కొద్దీ బిజినెస్ ఇంక్రీజ్ అయ్యేబట్టి వాళ్ళు ఆ కేఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు రెస్టారెంట్ దిగుతారు, రెస్టారెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్లో దిగుతారు, ఎడ్యుకేషన్లో దిగారంటే ఇంకా వాళ్ళకి ఇంకా లిమిట్స్ లేవన్నమాట. సో ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అమీర్పేట్లో మనం చూసుకుంటే ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్కి మొత్తం కోచింగ్ సెంటర్లే. అంటే ఇందాక చెప్పేటట్టు 8,000 crores కాదు, 800 crores. 800 crores పెర్ ఇయర్. అంటే 800 crores అయితే ఇప్పుడు మనకి 1 monthకి ఎంత పడుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 68 crores అవుతుంది. అంటే మంత్లీ 68 crores ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఓన్లీ. అమీర్పేట లాంటివి ఇంకెన్ని ఉన్నాయో మనకు ఒక అమీర్పేట మాత్రమే తెలుసు, మన దగ్గరలో ఉంది, మన తెలంగాణలో ఉంది. అలాంటి అమీర్పేట లాంటివి ఇంకా ఇండియాలో ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇంకా అవన్నీ మనం చెక్ చేస్తే ఇంకా ఎంత అవుతుంది? ఇక్కడ చూస్తే 68 crores అవుతుంది 1 monthకి. ఇలాంటివి ఒక 10 చూసుకున్నా మనకి 680 crores అవుతుంది. అంటే 680 crores అంటే మనకి ఇప్పుడే మనకి ఫ్రెష్గా వచ్చిన న్యూస్ అందరికీ తెలుసో లేదో తెలీదు. మన ఆంధ్రప్రదేశ్ చూసిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ చెందిన వాడిని కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను.
15,000 crores ఇచ్చారు. 15,000 crores ఓన్లీ ఫర్ క్యాపిటల్, ఫర్ అమరావతి కోసం 15,000 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లలో డెవలప్మెంట్ చేయాలనే పొలిటీషియన్సే ఉంటే ఆ 15,000 crores-తో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ కన్నా ఇంప్రూవ్ చేసి చూపించవచ్చు. సో ఇందులో పార్టీలో చాలామంది, నాది శ్రీకాకుళం, ఇప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే అతను ప్రెజెంట్ ఇప్పుడు పౌరపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, సివిల్ ఏవియేషన్ ఎయిర్లైన్స్. ఇప్పుడు అతను చేతిలో పెడితే అతను చాలా డెవలప్ చేయగలరు, ఎందుకంటే అతను చాలా ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఇప్పుడు అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఈ 15,000 crores-తో ఇప్పుడు మన ఆంధ్ర అనేది చాలా డెవలప్ అవుతుంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ప్రాపర్ యూజ్ చేస్తే. జస్ట్ ఈ 15,000 crores అనేది ఇప్పటికి మాత్రమే ఇచ్చింది, ఇంకా డెవలప్ చేసే కొద్దీ ఇంకా గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో ఈ న్యూస్ కూడా వినడానికి అందరికీ చాలా ఆనందకరంగా ఉండేది. మనం సర్వీస్ మార్కెటింగ్ మన ఇండియాలో చూస్తే ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం, ఫారెన్లో చూస్తే ఇక్కడ మనకు బేకరీలో దొరికే కేక్ 30 రూపాయలు అయితే అక్కడ వాళ్ళు కప్ కేక్ బిజినెస్ అని పెట్టి కోట్లో బిజినెస్ చేస్తున్నారు. కోట్లో దోచేస్తారని అనడం అది సరికాదు. కోట్లో అంటే వాళ్ళ టాలెంట్ని అమ్ముకుంటున్నారు, వాళ్ళు చేసే వస్తువుని. అంటే ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్నారు, నాకు ఇక్కడ 30,000 శాలరీ వస్తుంది, 30తో నాకు చాలడం లేదు, కంపెనీ మారుతానంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కంపెనీ పెట్టినోడికి ఎంత రిస్క్ ఉంటుంది? ఇప్పుడు కంపెనీ నేనే పెట్టాను, నాకు రిస్క్ ఉంది, నేను అక్కడ 30 crores ఇన్వెస్ట్ చేశాను. 30 crores ఇన్వెస్ట్ చేశానంటే ఇప్పుడు ఒకరికి శాలరీ 30,000 ఇస్తున్నానంటే వాళ్ళ నుంచి నాకు 50,000 ప్రాఫిట్ ఉంటే 30,000 ఇచ్చి 20,000 నేను తీసుకోవాలి. బికాస్ ఆఫ్ నా రిస్క్తో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ 30 crores-కి నేను సమాధానం చెప్పి నేను ట్యాక్స్ పే చేసి ప్రతిదీ నేను ఇన్కమ్ని గవర్నమెంట్కి అది నేను చెక్ చేసి చెప్పాలి. సో దట్స్ వై నేను తీసుకున్న ధైర్య సాహసంతో నేను చేసిన పనికి వాడికి 30,000 శాలరీ ఇచ్చి ఇంకో 20,000 వాడి మీద ప్రాఫిట్ నాకు వస్తుంది కాబట్టి వర్క్లో పెట్టాను. సో నీకు ధైర్యం ఉంటే నువ్వు స్టార్ట్అప్ పెట్టు. ఇప్పుడు స్టార్ట్అప్ పెడితే మనకి గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది. బికాస్ ఆఫ్ ఎవరు ముందుకు రావట్లేదు స్టార్ట్అప్ పెట్టడానికి. ఎవరో ఒక దగ్గర పని చేస్తే మనకి జీతం వస్తుంది అనే తప్ప మన మైండ్ అనేది అక్కడ వరకే ఉండిపోయింది. ఎక్కడో ఎవరి దగ్గర ఒక పని చేసుకుందాం, రిస్క్ లేనిది. రిస్క్ అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రిస్క్ చేయగలవు. నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? నీకు అన్ని స్కిల్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు బీటెక్లో ఇప్పుడు సిఎస్సి తీసిన వాళ్ళు, ఐటీ తీసిన వాళ్ళు ప్రోగ్రామింగ్ అంటే మాకు భయం అంటే అవ్వదు. అక్కడ ప్రోగ్రామింగ్లో అంటే ఇప్పుడు సిఎస్సి ఐటీ అలాంటప్పుడు తీయకూడదు ప్రోగ్రామింగ్ భయం అంటే. ఇప్పుడు సిఎస్సి ఐటీ వాళ్ళే ఉన్నారు, జావా ఉంది, సి ఉంది, C++ ఉంది, చాలా లాంగ్వేజ్ ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇందులో మాకు ఏది రాదు, ఎందులో కాదు, ఎక్స్పెక్ట్ కాదంటే అవ్వదు. ఇప్పుడు వాళ్ళు ఫ్రంట్ ఎండ్ అయినా నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ అయినా నేర్చుకోవాలి, లేకపోతే ఫుల్ స్టాక్ అయినా నేర్చుకోవాలి, డిఎస్ఏ అయినా నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకుంటే అందులో మీరు పెర్ఫెక్ట్ అయితే ఏదో ఈ 4, 5, 6 లాంగ్వేజెస్లో మీరు అన్నింటిలో బెటర్ అక్కర్లేదు. ఏదో ఒక్క దాంట్లో మీరు పెర్ఫెక్ట్ ఉంటే మీకు జాబ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంటుంది. సార్ ఐ నో వెరీ వెల్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ డిఎస్ఏ ఆర్ జావా, ఏదో ఒకటి మీరు చెప్తే చాలు, అందులో మీరు పెర్ఫెక్ట్ తోపు అయితే మిమ్మల్ని ఎప్పుడు ఆపలేడు. సో నేను అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని 5 నేర్చుకొని 5లో దేంట్లో పెర్ఫెక్ట్ కాకపోతే వాళ్ళు జాబ్ ఎవరు నీకెందుకు, నీకంటే బెటర్ మంది చాలా మంది కనిపిస్తారు వాళ్ళకి. సో ఈ ద్వారా మనం ఇలా ఆలోచిస్తే మనకి దొరికింది ఏంటంటే ఛాన్స్. నార్మల్గా ఒక ఇంటర్వ్యూలో ఒక అతను క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు టీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, మన ఇక్కడ కాఫీ కెఫే అంటున్నావు కదా, టీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు. టీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఏం చేస్తావు అని అడిగారు ఇంటర్వ్యూలో. మీరైతే ఏం చెప్తారు? ఒక పర్సన్, ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్, 3 పర్సన్లు ఉన్నారు. ఈ 3 పర్సన్లు ఏంటంటే, ఏ అనే పర్సన్, సార్ నేను మా నాన్నకి ఇన్కమ్ బాగానే ఉంటుంది, సో మా నాన్నకి ఒక 5 lakhs అడిగిస్తే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అన్నాడు. ఎవరు రిజెక్టెడ్ అని చెప్పారు. దానికి కూడా రీజన్ చెప్తాను వినండి. బి అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు బి అనే పర్సన్కి సేమ్ క్వశ్చన్ అనమాట, ఆన్సర్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. సార్ నేను దానికోసం రిక్వైర్మెంట్ ఏముంటుందో అవి తెప్పించుకుంటాను సార్, ఫస్ట్ నేను బ్యాంక్లో లోన్ పెట్టాను. బి ఆల్సో రిజెక్టెడ్. సి అనే వ్యక్తి అన్నాడు, సార్ నేను ఎంత ప్రొఫెషనల్గా, నేను బీటెక్ స్టూడెంట్ అయినా నేనేం చేస్తానంటే ఒక టీ కొట్లో పనిచేస్తాను సార్ అన్నాడు. టీ కొట్లో పనిచేస్తున్నాడు, అంత చదివిన అబ్బాయి టీ కొట్లో ఎందుకు పని చేయాలి? ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తామంటే ఆ బిజినెస్ గురించి మనకు పూర్తిగా మనకు తెలిస్తే కానీ మనం ఏ పని చేయకూడదు. అంటే ఈత రాకుండా చెరువులో దిగితే ఎలా అవుతుందో ఇది కూడా అంతే. బిజినెస్లో స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే స్కిల్ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర స్కిల్ లేకుంటే నువ్వు ఏదో చేసేస్తానంటే అది ఇంపాసిబుల్. సో నీకు స్కిల్ ఉంది, నీ స్కిల్ నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి ఫస్ట్. యు నో వాట్ యు వాంట్ టు స్టార్ట్ ఏ కాఫీ షాప్ ఆర్ టీ షాప్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్.
సో ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావంటే నువ్వు దానికి ఆ బిజినెస్కి కావాల్సినవి ఎలా ఉంటాయి, ఎంత ఇప్పుడు మనకి టీ పౌడర్ ఎంత కావాలి డైలీకి, మనకి మిల్క్ ఎంత కావాలి, మన వర్కర్స్కి ఎంత ఇవ్వాలి, మన వర్కర్స్ ఏ టైం వరకు ఉంటారు, మనం ఏ టైం వరకు ఉండాలి, ఒక వర్కర్ రాకపోతే ఆ వర్క్ నువ్వు చేయగలవా, ఏ వర్క్ అయినా ఏ బిజినెస్ అయినా పెడితే ఆ బిజినెస్ చేసే వ్యక్తి రాకపోతే నువ్వు ముందుకొచ్చి వర్క్ చేసేటట్టు ఉండాలి, అది బిజినెస్. ఇప్పుడు టీ షాప్ పెట్టావంటే నీకు టీ పెట్టడం రావాలి, ఎందుకంటే ఒక రోజు రాడు, సెలవు పెడతా లీవ్ పెడతాడు, టీ షాప్ మూసుకుంటావా, నీ బిజినెస్ ఓ 10,000 అవుతుంది బిజినెస్, ఆ రోజు 10,000 మూసుకుంటావా, అవి జరగవు. బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఆ బిజినెస్ తగ్గట్టు. ఇప్పుడు కార్ డ్రైవర్ నీకు ఉంటారు, నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి నీకు కార్ డ్రైవర్ ఉంటారు, బట్ నీకు అవసరమైన టైంకి డ్రైవర్ రాకపోతే నువ్వే కార్ తీసి వెళ్ళినట్టు ఉండాలి. సో బిజినెస్లో మనం చూసుకుంటే మనకున్న నైపుణ్యంతో 10 మంది మనకు వెనకేసుకొని వాళ్ళకి వర్క్ చెప్పేటట్టు ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి వర్క్ తెలియకంటే పెట్టిన వర్కర్స్కి వర్క్ తెలిస్తే అంటే అది దట్స్ నాట్ కరెక్ట్, దట్ నాట్ ఏ ఫుల్ ప్రాఫిట్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళ వర్కర్స్ వాళ్ళు లీవ్ తీసుకుంటే వీడు వర్క్ ఆపుకోవాలి, అది వర్క్ ఆపుకునేటట్టు ఉండకూడదు, అది వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. స్లో 10,000 అయ్యేది 5,000 6,000 ఓకే, దట్స్ నాట్ ప్రాబ్లం, బట్ క్లోజింగ్ ఈజ్ ప్రాబ్లం. సో మనం ఏది చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఓకే కప్ కేక్ బిజినెస్ అయిపోయింది ఫారిన్లో. నెక్స్ట్ అక్కడ స్పోర్ట్స్, మన ఇండియాలో అయితే స్పోర్ట్స్ కోసం ఎక్కడ చూసుకున్నా లంచాలు అనేది నేను కరెక్ట్గా చెప్పకుండా అందరికీ తెలిసిందే. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్లో మనకి లంచం ఎవరి తాలూకని అడుగుతారు. ఎవరి తాలూకేంటి, నేను చదువుకున్నాను, నేను ఒక విద్యార్థిని, ఒక స్టూడెంట్ని, వై యూ క్వశ్చన్ లైక్ దిస్, నేను పల్లెటూరునే కాదు, నేను చదువుకోలేని కాదు, నేను చదువుకున్నాను, దానికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. బట్ మీరు ఇలా అడిగి ఇలాగా క్వశ్చన్ చేసి ఇలా చేస్తారంటే దట్స్ నాట్ కరెక్ట్. సో నెక్స్ట్ ఫారిన్లో బిజినెస్లో ఫుడ్ ట్రక్, ఒక ట్రక్ని తెచ్చి ఆ ట్రక్లో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ టైమ్స్లో ఏం చేస్తున్నారు, అక్కడ టిఫిన్స్, మధ్యాహ్నం టైంలో బిర్యానీస్ 100 రూపీస్ బిర్యానీస్, ఈవినింగ్ టైమ్స్లో టిఫిన్స్, మళ్ళీ స్నాక్స్, ఎవ్రీథింగ్ విల్ బి సెల్ ఇన్ ఎ ఫుడ్ ట్రక్ ఓన్లీ. దట్స్ ఎ గుడ్ అండ్ స్మార్ట్ బిజినెస్ ఇన్ నౌ ఏ డేస్. It's also implemented in India also. We will see in Hyderabad, Vizag, food truck business is the number 1 business. So every startup is like a diamond. Okay, this next is bed and breakfast. This is also in companies, party rentals, and next one is party rentals. Anyone birthday in your gang and everybody must take a party hall for her birthdays. Okay, next cleaning services. In foreign, cleaning service is very hygienic and very costly. So that is a good business. And social media is the biggest deal in the world, because ఎవరికి ఏ సర్వీసెస్ కావాలనేది ప్రొవైడ్ చేసింది సోషల్ మీడియా మాత్రమే. ఇప్పుడు కూడా మీరు చూస్తుంది కూడా సోషల్ మీడియానే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇండియాలో 143 crores ఉన్నా, 143 crores ఉంటే ఇండియాలో టోటల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. 200 crores అకౌంట్స్ ఉంటాయి. మనకు 143 crores ఉంటే మనకి 200 crores అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్స్ట్రా ఎంత 57 crores. అంటే ఒక్కొక్కరికి మల్టీ అకౌంట్స్ ఉంటాయి, కొంతమందికి 10 అకౌంట్స్ ఉంటాయి, 15 అకౌంట్స్ ఉంటాయి. ఇలా చూసుకుంటే సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అంటే సోషల్ మీడియా అంటే ప్రతి ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసిన ప్రతిదీ సోషల్ మీడియా కింద వస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా బిజినెస్ అనేది వెరీ టాప్. కానీ ఇండియాలో చూసుకుంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ బిజినెస్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దెన్ గన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ.